యుద్ధంలో పోరాడుతున్న యుక్రెయిన్ ఆయుధాల కోసం తహతహలాడుతుంది. 25,60,00,000 విలువైన ఆయుధాలను ఇచ్చేందుకు టర్కీ సై అంటుంది. అందులో అత్యంత కీలకమైనవి క్లస్టర్ బాంబులు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా టర్కీ ఆయుధాలను ఇస్తుందా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. నిజానికి టర్కీ వద్ద ఉన్న ఆయుధాలు అమెరికా మేడ్. వాటిని వేరే దేశానికి ఇవ్వాలంటే తప్పకుండా అమెరికా అనుమతి ఇవ్వాల్సిందే. అయితే భారీ సంఖ్యలో క్లస్టర్ బాంబులను యుక్రెయిన్కు టర్కీ ఎందుకు ఇస్తుంది? టర్కీ ఆయుధాలను యుక్రెయిన్కు అమెరికా అందిస్తుందా? క్లస్టర్ బాంబులు ఎవరికి భస్మాసుర హస్తంగా మారనున్నాయి? లెట్స్ వాచ్. యుక్రెయిన్కు వెపన్స్ ను టర్కీ ఎందుకు ఇస్తుంది? ఎర్డోగన్ క్లస్టర్ బాంబుల వెనుక సీక్రెట్ ఏంటి? టర్కీ వెపన్స్ ను కీవ్కు అమెరికా పంపుతుందా? యుద్ధంలో యుక్రెయిన్ 4.5 ఏళ్లుగా పోరాడుతుంది. ఈ సంక్షోభంలో ఆ దేశం తీవ్రమైన ఆయుధ కొరతను ఎదుర్కొంటుంది. పదే పదే మిత్ర దేశాలను ఆయుధాలు ఇవ్వమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుతున్నాడు. ఈ క్రమంలో కొత్త ఆయుధ ప్యాకేజీ కింద అమెరికా తయారీ క్లస్టర్ మ్యూనిషన్ రాకెట్లు, క్షిపణులు, ఫిరంగి గుండ్లు వేల సంఖ్యలో యుక్రెయిన్కు చేరుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఆయుధాలను కీవ్కు అందించాల్సిందిగా అమెరికాను నాటో సభ్యదేశం టర్కీ కోరింది. అంటే యుక్రెయిన్ మీద టర్కీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చిందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ ఆయుధాల గురించి తెలిస్తే ఈ విషయంపై అప్పుడు క్లారిటీ వస్తుంది. ముందుగా టర్కీ ఆయుధాల గురించి చూద్దాం. గత దశాబ్దాలుగా టర్కీ నిల్వల్లోనే ఉండిపోయిన ఈ క్లస్టర్ ఆయుధాలు అవి. ఈ ఆయుధాల జాబితాలో M39 ఆర్మీ టాక్టికల్ క్షిపణులు, M26 రాకెట్లు, వేలాది క్లస్టర్ బాంబులు ఉన్నాయి. 25,60,00,000 విలువైనదిగా భావిస్తున్న ఈ ప్యాకేజీపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే ఈ ఆయుధాలు అమెరికాలో తయారైనవి కావడం గమనార్హం. సాధారణంగా అమెరికా అనుమతి లేకుండా అంకారా వంటని మరో దేశానికి నేరుగా బదిలీ చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో టర్కీ ఈ ఆయుధాలను బదిలీ చేయాలని ఎందుకు అంతగా ఆసక్తి చూపుతుంది అన్నదే అసలు ప్రశ్న. అంత విలువైన వెపన్స్ ను టర్కీ అసలు యుక్రెయిన్కు ఇవ్వదు. ఇక్కడే అసలు లొసుగు దాగి ఉంది. యుక్రెయిన్కు టర్కీ ఇవ్వాలనుకున్న ఆ ఆయుధ ప్యాకేజీలో మొత్తం ఎక్స్పైర్ అయినవే ఉన్నాయట. అమెరికా లైసెన్సుల ప్రకారం 1987లో ఎగుమతి చేసిన ఆయుధాల్లో టర్కీ వద్ద 1 కోటికి పైగా మందుగుండు సామాగ్రి ఉంది. అందులో ఎక్కువగా క్లస్టర్ బాంబులు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఎక్స్పైరీ అయినందుకు 1994లోనే అమెరికా సైనిక సేవల నుంచి క్లస్టర్ బాంబులను తొలగించింది. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ కు సమర్పించిన స్టేట్ డిపార్ట్మెంట్ లేఖ ప్రకారం టర్కీ తన సైనిక పరికరాలను ఆధునీకరించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ బదిలీని ఆమోదించడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. పాత రకం రక్షణ సామాగ్రి నిల్వలను తగ్గించుకొని ప్రస్తుత ఆధునీకరణ వ్యవస్థలు నిర్వహణపై తమ ఆర్థిక వనరులను కేంద్రీకరించాలని టర్కీ భావిస్తోంది. రష్యా దండయాత్ర ఎదుర్కొంటున్న యుక్రెయిన్ ఎదురుదాడులకు, స్వీయ రక్షణకు సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి క్లస్టర్ బాంబులను కీవ్ కోరుతోంది. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 112 దేశాలు క్లస్టర్ బాంబులపై నిషేధం విధించాయి. క్లస్టర్ బాంబులపై నిషేధాన్ని కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ (CCM) అనే అంతర్జాతీయ ఒప్పందం ద్వారా క్రోడీకరించారు. ఇవి నేల మీద పడడానికి ముందు ఉప బాంబులుగా మారతాయి. అయితే ఎక్స్పైర్ అయిన కారణంగా అవి సరిగ్గా పేలడం లేదు. దీంతో పేలని చిన్న బాంబులు భూమిలో కూరుకుపోతున్నాయి. యుద్ధం ముగిసిన చాలా కాలం తర్వాత కూడా పౌరులకు ఈ క్లస్టర్ బాంబులు తీవ్ర ప్రమాదకరంగా మారుతుంటాయి. అందుకే చాలా దేశాలు క్లస్టర్ బాంబుల వినియోగం, నిల్వ, ఉత్పత్తి, బదిలీలను పూర్తిగా నిషేధించాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యుక్రెయిన్, టర్కీ, అమెరికా దేశాలు ఏవీ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. కాబట్టి వీటిలో ఏ దేశమూ ఈ ఒప్పంద నిబంధనలకు చట్టబద్ధంగా కట్టుబడి లేదు. మాజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో యుక్రెయిన్కు క్లస్టర్ బాంబులను కనీసం 7 సార్లు సరఫరా చేశారట. అమెరికా రక్షణ శాఖ వార్షిక బడ్జెట్లో 2009 నుంచి ప్రతి ఏటా విధిస్తున్న ఎగుమతి నిషేధం అమల్లో ఉంది. 2023-24 మధ్య క్లస్టర్ బాంబులు రవాణా అయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. పౌరులకు తీవ్ర ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ఈ నిల్వల ప్రతిపాదిత బదిలీని నిరోధించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ అమెరికా కాంగ్రెస్ను కోరింది. పనికిరాని క్లస్టర్ బాంబులను సంఘర్షణలోకి వదలడం వల్ల పౌరులకు ఊహించదగిన రీతిలో తీవ్రమైన మానవతా సంక్షోభం ముప్పు ఏర్పడుతుందని ఆ సంస్థ వాదిస్తుంది. 30 ఏళ్లకు పైగా టర్కీ ఆయుధశాలలో మూల్గిన ఈ ఆయుధాల ప్రభావం పౌరులపై ఏ విధంగా ఉంటుందనే ఇప్పుడు ప్రధాన ఆందోళన. ఈ బదిలీని సమీక్షించి ఈ అమ్మకాన్ని అడ్డుకోవడానికి ఉమ్మడి
తీర్మానాన్ని ఆమోదించే అధికారం క్యాపిటల్ హిల్కి ఉంది. అయితే టర్కీ ఆయుధాలను యుక్రెయిన్కు బదిలీ చేసే విషయంలో అమెరికా తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రతిపాదిత బదిలీ అత్యంత భిన్నమైన 3 మార్గాల కూడలిలో నిలిచింది. యుక్రెయిన్కు అత్యవసరమైన ఆయుధాలు అవసరం. టర్కీ తన ఆయుధగారాన్ని ఆధునీకరించాలనే ఆతృతలో ఉంది. అలాగే క్లస్టర్ బాంబుల వల్ల దీర్ఘకాలంలో ముప్పు పొంచి ఉందన్న అంతర్జాతీయ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆయుధాలు టర్కీ నిల్వల్లోనే మిగిలిపోతాయా, యుక్రెయిన్ యుద్ధ భూమికి చేరుకుంటాయా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే ఈ ఎక్స్పైరీ బాంబులు యుక్రెయిన్కు భస్మాసుర హస్తంగా మారతాయా, లేదంటే రష్యా ప్రజల ప్రాణాలను బలిగొనే దారుణ అస్త్రాలుగా మారతాయా అన్నది మాత్రం అమెరికా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.